సో చాలా మంది స్టూడెంట్ ఏంటి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఒక 2-3 టెక్నికల్ రౌండ్స్ అయిపోతాయి, హెచ్ఆర్ రౌండ్లో రిజెక్ట్ అవుతుంటారు. షాక్ అవుతుంటారు, ఏంటి మేము టెక్నికల్ రౌండ్స్ అన్ని క్లియర్ చేసాం కానీ హెచ్ఆర్లో ఎందుకు ఫెయిల్ అవుతుందో అర్థం కావట్లేదు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అసలు రీజన్స్ ఏంటి, ఫెయిల్ అవడానికి ఏంటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా థాట్స్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అదేమవుతుందంటే హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్ ఫ్లాగ్ అవుతుంది. అంటే రిక్వైర్మెంట్ ఫేజ్లో కానీ లేకపోతే అండర్స్టాండింగ్ ఆఫ్ ది టీమ్ ఫేజ్లో కానీ అదొక రెడ్ ఫ్లాగ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కల్చరల్ ఫిట్. కొన్ని కంపెనీస్ తీసుకుంటే యాక్సెంచర్ కానీ, టీసీఎస్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏంటి అంటే కోడింగ్తో పాటు బిహేవియరల్ స్కిల్స్ కూడా చూస్తాయి. అంటే టీంలో ఫిట్ అవుతాడా లేదా, ఈగోగా ఏమన్నా వెళ్తున్నాడా, సో అందరితో వర్క్ చేయగలుగుతాడా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే శాలరీ ఎక్స్పెక్టేషన్స్. 4 LPA జాబ్కి అప్లై చేసి 8 LPA డిమాండ్ చేయటం, ఇలాంటివి కూడా ఏంటి అంటే హెచ్ఆర్ రిజెక్షన్స్ లో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ, అంటే జాబ్ స్టెబిలిటీ. అడుగుతారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు అని. అట్లీస్ట్ అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఎదురయ్యే కామన్ క్వశ్చన్ ఇది. సో వాట్ ఈస్ ద స్టెబిలిటీ? సో 2 years ఉంటాము, 3 years ఉంటామని అట్లీస్ట్ చెప్పాలి. స్టెబిలిటీ లేకపోతే అది కూడా ఏమవుతుంది అంటే ఒక రెడ్ ఫ్లాగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో హెచ్ఆర్ డైరెక్ట్గా అడుగుతారు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే సో క్లయింట్ ముందు నువ్వు ప్రాజెక్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది కూడా ఒక కీ పాయింట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది వెరీ స్ట్రాంగ్ గా నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడే ఒక పాజిటివ్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ పాయింట్ ఏంటి అంటే సో లాంగ్ టర్మ్ గోల్ మీద క్లారిటీ లేకపోవడం. సో ప్రతి ఒక్క ఫ్రెషర్ కి ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ 5 years లో నీ గోల్ ఏంటి, నెక్స్ట్ 3 years లో నీ గోల్ ఏంటి. అంటే లాంగ్ టర్మ్ లో నువ్వు నీ గోల్ ఏం పెట్టుకున్నావు అనేది క్లారిటీ లేకపోయినా కానీ రిజెక్షన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అట్లీస్ట్ కంపెనీ గురించి తెలుసుకోవాలి అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తే సో ఛాన్సెస్ హై ఉంటాయి. సో రిజెక్షన్స్ కూడా ఇవే మెయిన్ రీజన్స్.